మరి అయితే ఇక్కడ ఇందాక మనకి లాస్ట్ క్లాస్లో H1 H2 అనేవి రెండు సబ్ గ్రూప్స్ అయితే H1 ఇంటర్సెక్షన్ H2 అనేది మనం ప్రూవ్ చేసామండి. సేమ్ అదేవిధంగా మనకి అదే మోడల్లో ఇంకో థియరం ఉందండి. కాకపోతే ఏంటంటే మీకు సబ్ గ్రూప్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీకు థియరం వచ్చేటప్పటికి అదే మోడల్ అండి. అంటే నెక్స్ట్ థియరం if capital H and capital K are two subgroups of group capital G, then H intersection K is a subgroup of group capital G. అయితే ఈ థియరం మనం ఇందాక థియరం ఏ మోడల్లో చేసామో సేమ్ అదే మోడల్లో చేస్తామండి. ఇక్కడ క్యాపిటల్ H క్యాపిటల్ K అనేవి రెండు సబ్ గ్రూప్స్ అని ఇచ్చాడు, అది కూడా గ్రూప్ G అని ఇచ్చాడు. అయితే మీరు ప్రూవ్ చేయవలసింది ఏంటంటే H ఇంటర్సెక్షన్ K అనేది సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ G అనేది మనం ప్రూవ్ చేయాలండి. నెక్స్ట్ ప్రూఫ్ మా ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అదే మనం స్టార్టింగ్ రాసుకుంటామండి. అంటే ఇక్కడ H, K అనేవి రెండు సబ్ గ్రూప్స్ అని ఇచ్చాడు కాబట్టి లెట్ క్యాపిటల్ H అండ్ క్యాపిటల్ K ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ క్యాపిటల్ G. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసిన రాస్తామండి. We have to prove that H intersection K is a subgroup of group capital G. నెక్స్ట్ ఇక్కడ H అండ్ K అనేవి రెండు సబ్ గ్రూప్స్ అని ఇచ్చాడు కాబట్టి దాంట్లో మనం ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటామండి. అంటే ఇవి రెండు కూడా మనకి సబ్ గ్రూప్సే కాబట్టి సబ్ గ్రూప్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ హెచ్లో మనం ఐడెంటిటీ ఎలిమెంట్ E అనేది తీసుకుంటే లెట్ E బిలాంగ్స్ టు క్యాపిటల్ H అని రాస్తారండి. అదేవిధంగా కేలో కూడా మనం ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటే E బిలాంగ్స్ టు క్యాపిటల్ K అండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన HK ఈ రెండాటిలోని కూడా E అనేది కామన్గా ఉందండి. అయితే ఈ రెండింటి నుంచి మనం ఎలా రాస్తామంటే E బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అనేది రాస్తామండి. ఇక్కడ మీకు ఇది H ఇంటర్సెక్షన్ K అనేది మనకి నాన్ ఎంప్టీ సెట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ E అనేది ఉందండి. ఒకవేళ మీకు ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అది నల్ సెట్ లేదా ఎంప్టీ సెట్ కింద రాసుకోవచ్చండి. ఇక్కడ మనకి E అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది నాన్ ఎంప్టీ సెట్ అవుద్దండి. అంతే దేర్ఫోర్ H ఇంటర్సెక్షన్ K is a non-empty set. నాన్-ఎంప్టీ సెట్. నెక్స్ట్ దీని యొక్క ఇంటర్సెక్షన్ అనేది మనం సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ లెట్ A, B బిలాంగ్స్ టు క్యాపిటల్ Hలో తీసుకుంటారండి. అంటే క్యాపిటల్ Hలో AB అనేవి రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ క్యాపిటల్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. అంటే హెచ్ని మనం సబ్ గ్రూప్ కింద రాసాం కాబట్టి ఇక్కడ మీరు ప్రీవియస్ థియరం చూసినట్లయితే దీని యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ H అనేది వస్తుందండి. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తారంటే బై ప్రీవియస్ థియరం. బై ప్రీవియస్ థియరం మనం చూసినట్లయితే ఇక్కడ AB ఇన్వర్స్ అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ H అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనం K అనే ఈ ఎలిమెంట్కి కూడా మనం సబ్ గ్రూప్ అని రాస్తామండి. ఇక్కడ లెట్ స్మాల్ A, B బిలాంగ్స్ టు క్యాపిటల్ K అనేది రాస్తాం. ఇక్కడ H అనేది మరి సబ్ గ్రూప్ అనేది ఎలా రాస్తారో సేమ్ అదేవిధంగా మనం K ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్
క్యాపిటల్ జీ అనేది రాస్తాం. అయితే ఇక్కడ ఏ కామా బి అనే బిలాంగ్స్ టు కే అని తీసుకుని కే అనేది సబ్ గ్రూప్ అయినట్లయితే ఇక్కడ మీరు కండిషన్ అనేది ఏ విధంగా రాసేవో ఇక్కడ కూడా మనం అదే విధంగా రాస్తామండి. అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ కే. ఇది ఎలాగొచ్చిందంటే దీనికిలాగా మనం ప్రీవియస్ థియరం ఉపయోగించి రాసామండి. అయితే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఉంది, ఇక్కడ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. అంటే రెండాటిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏబి ఇన్వర్స్ అనేది కామన్గా ఉంది. అయితే ఇక్కడ మనం ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ కే, అంటే రెండాటిలోని ఈ అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే అనేది ఏ విధంగా రాసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రాస్తామండి. అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే అనేది. అయితే దేర్ఫోర్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఇదండి, దీంతో మీకు ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. అయితే మీరు ఇక్కడ థియరం అనేది H1 H2 అని ఇచ్చినా మీరు హెచ్ అండ్ కే అని ఇచ్చినా మనం సేమ్ ఇదే మోడల్లో చేస్తామండి. అయితే సబ్ గ్రూప్స్లో కొన్ని థియరమ్స్ని అయితే మనం లాస్ట్ క్లాస్లో అయితే ఆల్రెడీ చేసాం. అయితే మరికొన్ని థియరమ్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మా నెక్స్ట్ థియరం అండి, ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ capital H of group capital G the necessary and sufficient condition for capital H be a subgroup of capital G is A comma B belongs to capital H implies A B inverse belongs to capital H where B inverse is the inverse of capital B of G. అయితే ఇక్కడ మనకి సబ్ గ్రూప్లో మరొక టర్మ్ అనేది ఇచ్చాడండి. ఇక్కడ ఏ నాన్ ఎంప్టీ సెట్ కాంప్లెక్స్ హెచ్ అని ఇచ్చాడు. అంటే హెచ్ అనేది మనకి నాన్ ఎంప్టీ సెట్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా ఆఫ్ గ్రూప్ జీ అన్నాడు. అయితే ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నాడండి. ఇక్కడ మీకు నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా మీకు 2 పార్ట్స్ అయితే వస్తాయండి. అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ఇచ్చాడండి. ఇక్కడ వేరు బి ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి అన్నాడు. అంటే బికి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే బి ఇన్వర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ బి ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నాడండి. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే 2 పార్ట్స్ వస్తాయండి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు అదే హెచ్ అనేది మనం సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుని ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని ఇది మనం ప్రూవ్ చేస్తామండి. అది మీకు ఫస్ట్ పార్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది తీసుకుంటామండి. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని ఇక్కడ మనం హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. సబ్ గ్రూప్ అంటే మనకి నథింగ్ బట్ గ్రూప్ అండి. అంటే 4 కండిషన్స్ అండి. క్లోజ్డ్లా ఒకటి, అసోసియేట్లా, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 కూడా మనకి సాటిస్ఫై అవుతే అది మనకి గ్రూప్ అండి. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఏం తీసుకుంటామంటే
క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుంటాం. ఫస్ట్ మనకి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెసెసరీ పార్ట్ అండి. నెసెసరీ పార్ట్ ఫస్ట్ ఏం తీసుకుంటామంటే సపోజ్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ. అంటే ఇక్కడ క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ అని తీసుకున్నామండి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటో మనం రాస్తామండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని తీసుకుని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అనేది మనం ప్రూవ్ చేయవలసిందండి. నెక్స్ట్ లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే ఇక్కడ ఏబి రెండు కూడా మనకి క్యాపిటల్ హెచ్లో ఇచ్చాడు కాబట్టి మనం ఎలా తీసుకుంటామంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ ఒకటి, అలాగే బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఒకటి, ఈ విధంగా తీసుకున్నామండి. నెక్స్ట్ సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మనం సిన్స్ అని రాసామండి. అయితే మనకి ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఏబి ఇన్వర్స్ అండి. అంటే ఇక్కడ బి ఇన్వర్స్ ఉంది. మీరు డైరెక్ట్గా ఎలా ప్రూవ్ చేశారనుకోండి, ఏ బిలాంగ్స్ టు హెచ్ బి బిలాంగ్స్ టు హెచ్ ఉంటే దీని క్లోజర్లో అనేది అప్లై చేస్తే ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని వస్తుంది. కానీ మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఇన్వర్స్ అనేది ఉందండి. ఇన్వర్స్ అనేది ఉంది కాబట్టి అది కూడా మీకు బి అనే ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంది కాబట్టి దీనికి ఇన్వర్స్ వచ్చేటట్టు మనం రాసుకుంటామండి. ఆల్రెడీ మనకి బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, అంటే క్యాపిటల్ హెచ్లోనే ఉంటుందని ఇచ్చాడు. అలాగే హెచ్ అనేది కూడా మనకి సబ్ గ్రూప్ అని తెలుసు. సబ్ గ్రూప్లో మనకి ఇన్వర్స్ కండిషన్ కూడా హోల్డ్ అవుతుంది కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని రాస్తారండి. అయితే మరలా ఈ రెండు ఎలిమెంట్స్ ఒకసారి తీసుకుంటారు. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఒకటి, అలాగే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంది. అయితే ఈ రెండాటికి మీరు క్లోజర్లా అనేది అప్లై చేసినట్లయితే బై క్లోజర్లా అప్లై చేసినట్లయితే ఇక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, ఈ రెండాటికి మనం క్లోజర్లో అప్లై చేస్తే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది వచ్చిందండి. అయితే మనకి ప్రూవ్ చేయవలసింది అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రూఫ్ అనేది ఏంటంటే వాడు ఏదైతే మనం ప్రూవ్ చేయమని అడుగుతున్నాడో దానికి అనుగుణంగా తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏబి ఒకటే మనకు ప్రూవ్ చేయమని ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ ఈ రెండాటికి క్లోజర్లో అప్లై చేసేస్తే ఏబి వచ్చేస్తుంది. కానీ మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఇన్వర్స్ ఉంది కాబట్టి దీనికి ఇన్వర్స్ తీసుకున్నాం, అప్పుడు మనం క్లోజర్లో అనేది అప్లై చేసామండి. ఈ విధంగా అయితే వచ్చింది. అయితే దీంతో మనకి నెసెసరీ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సఫిషియెంట్ పార్ట్ అండి. సఫిషియెంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది తీసుకుని క్యాపిటల్ హెచ్ అనేది గ్రూప్ ఆఫ్ జీ అని చెప్తామండి. అంటే సపోజ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. నెక్స్ట్ మనం ఏదైతే ప్రూవ్ చేస్తామో అది రాస్తామండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. అంటే హెచ్ అనేది మనం సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనేది మనం ప్రూవ్ చేయాలండి. దానికోసం ఏంటంటే ఇక్కడ మీకు సబ్ గ్రూప్ అన్నాడు, అంటే 4 కండిషన్స్ అండి. దాంట్లో ఫస్ట్ది క్లోజర్ లా. అయితే మనకి క్లోజర్ లా ప్రూవ్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి. అవేంటంటే లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, అలాగే
బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. ఈ రెండాటిని మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా మనకి ఏబి బిలాంగ్స్ టు హెచ్ అనేది మనకి క్లోజర్లో అయితే ప్రూవ్ అవుద్దండి. కాబట్టి ఏంటంటే మీకు క్వశ్చన్లో బి ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకుంటారండి. దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. ఈ విధంగా అయితే వచ్చింది. అయితే మీకు క్లోజర్లో ఏబి బిలాంగ్స్ టు హెచ్ కింద రావాలి కదండి. మరి ఇక్కడ మనం ఈ రెండాటిని క్లోజర్లో అప్లై చేస్తే ఏబి ఇన్వర్స్ అనేది వస్తుంది. అయితే మనకి ఏబి అనేది రావడం కోసం ఏంటంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా నెక్స్ట్ బి ఇన్వర్స్ ఓల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అండి. అంటే దీన్ని మనం బి ఇన్వర్స్ ఓల్ ఇన్వర్స్ కింద రాసేవండి. ఇక్కడ మీకు బి ఇన్వర్స్ ఓల్ ఇన్వర్స్ అంటే మీకు ఆ వాల్యూ అనేది బి అనేది వస్తుంది. బి బిలాంగ్స్ టు హెచ్. ఈ రెండాటికి మనం క్లోజర్లా అనేది అప్లై చేసినట్లయితే ఏబి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. మనకి క్లోజర్లా అయితే ప్రూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఇది అసోసియేటివ్ లా. ఇక్కడ అసోసియేటివ్ లా వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం హెచ్ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు జి అని చదువుతామండి. ఎందుకంటే మనకి క్వశ్చన్లో కాంప్లెక్స్ అని ఇచ్చాడండి. కాంప్లెక్స్ అని ఇచ్చాడంటే మనకి అసోసియేటివ్ లా అనేది హోల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు జి అంటే ఇక్కడ మనకి హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మీకు జీలో వస్తాయి. కాబట్టి దేర్ఫోర్ ద ఎలిమెంట్స్ of capital H in capital G. Therefore H is associative. ఇక్కడ మనకి హెచ్ అనేది అసోసియేటివ్ అయిందంటే మీకు జీ అనేది కూడా అసోసియేటివ్ అయినట్టండి. దేర్ఫోర్ క్యాపిటల్ జీ ఈజ్ అసోసియేటివ్. ఈ విధంగా మనకి కాంప్లెక్స్ అని ఇస్తే మీరు ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకుని మనం ప్రూవ్ అయితే చేయక్కర్లేదు. మనం డైరెక్ట్గా రాసుకోవచ్చండి. హెచ్ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు జీ అంటే హెచ్లో మనకి ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో సేమ్ ఎలిమెంట్స్ మనకి జీలో వస్తాయండి. అయితే హెచ్ అనేది మీకు అసోసియేటివ్ అయిందంటే జీ అనేది కూడా మనకు అసోసియేటివ్ అయినట్టు. నెక్స్ట్ అండి థర్డ్ వచ్చి మనకి ఐడెంటిటీ లా. ఇక్కడ ఐడెంటిటీ లా ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్ అలాగే ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని తీసుకుని ఏ డాట్ ఈక్వల్ టు ఏ అనేది మనం చెప్తామండి. అది మనకి జనరల్గా ఉండే కండిషన్. అయితే ఇక్కడ మనకి బి ఇన్వర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అని రాస్తారండి. ఇక్కడ బీకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే బి ఇన్వర్స్ అయింది కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకోవాలండి. అంటే ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అది కూడా మీరు క్యాపిటల్ హెచ్లోనే తీసుకుంటారు. ఎందుకంటే మనకి హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చాడు కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ రెండాటికి మనం అదే బైనరీ ఆపరేషన్ డాట్ అనేది యూజ్ చేసినట్లయితే ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. అంటే ఏ డాట్ ఏ ఇన్వర్స్ అంటే ఈ వస్తుందండి. ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దేర్ఫోర్ ఇక్కడ ఈని ఏమంటామంటే ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ అండి ఇన్వర్స్ లా. ఇక్కడ ఇన్వర్స్ లా వచ్చేటప్పటికి ఏంటంటే మనం జనరల్గా ఏ బిలాంగ్స్ టు హెచ్ ఒకటి అలాగే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అని చెప్తామండి. అది మనం జనరల్గా యూజ్ చేసే కండిషన్ అండి. అయితే ఇక్కడ మనకి ఇన్వర్స్ రూపంలో రాయమన్నాడు కాబట్టి అదేం రాస్తారంటే లెట్
ఏ బిలాంగ్స్ టు హెచ్, అలాగే ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అనేది తీసుకుని అలాగే హెచ్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ కింద తీసుకున్నారనుకోండి, ఈ కింద తీసుకుంటే ఏ డాట్ ఈ అండి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఈ విధంగా అయితే వచ్చిందండి. నెక్స్ట్ మనకి ఈ 4 కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అయింది కాబట్టి అది మనకి సబ్ గ్రూప్ అయినట్టు. దేర్ఫోర్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఈ విధంగా మనకి థియరమ్ అయితే ప్రూవ్ అయిందండి. ఇక్కడ మనకి జనరల్గా బి ఇన్వర్స్ అనేది మనకి ఇవ్వకపోతే డైరెక్ట్గా మీరు జనరల్ కండిషన్ ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు బి ఇన్వర్స్ అనేది ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా చేస్తారండి. అయితే సబ్ గ్రూప్లో మరొక థియరమ్ అండి. నెక్స్ట్ థియరమ్, ఇఫ్ H1 అండ్ H2 ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ గ్రూప్ capital G, then H1 intersection H2 is subgroup of capital G. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఒక థియరమ్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ H1 H2 అనేవి 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ గ్రూప్ G అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే H1 ఇంటర్సెక్షన్ H2 అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలండి. అంటే ఇక్కడ దీని యొక్క ఇంటర్సెక్షన్ అనేది మనం సబ్ గ్రూప్ అని చెప్పాలి. నెక్స్ట్ ప్రూఫ్ అండి. ఫస్ట్ ఏంటంటే మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. ఇక్కడ H1 H2 అనేవి సబ్ గ్రూప్స్ అని ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ అది రాస్తారు. లెట్ H1 అండ్ H2 ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ క్యాపిటల్ G. అంటే H1 H2 అనేవి 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ G అని రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఏదైతే ప్రూవ్ చేయమన్నా అది రాస్తామండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ H1 intersection H2 is a subgroup of capital G. ఇక్కడ H1 H2 అనేది మనం సబ్ గ్రూప్ ఆఫ్ G అనేది మనం ప్రూవ్ చేయాల్సిందండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే H1 H2 అనేది మనకి ఇంటర్సెక్షన్ అవుతుందా లేదా మనం ఫస్ట్ చెక్ చేస్తామండి. అంటే H1 H2 అనేది మనకి నాన్ ఎంటీ అవుతుందా ఎంటీ అవుతుందా అనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ మనకి H1 అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చాడండి. మనకి సబ్ గ్రూప్ అంటే నథింగ్ బట్ గ్రూప్. అయితే మనకి గ్రూప్లో 4 కండిషన్స్ అండి. దాంట్లో మనకి ఐడెంటిటీ కండిషన్ ఉంటుంది కాబట్టి H1లో స్మాల్ ఈ అనే ఎలిమెంట్ తీసుకుంటారండి. అంటే ఈ బిలాంగ్స్ టు H1 కని తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ H2 అనేది కూడా మనకి సబ్ గ్రూప్ అన్నాడండి. సబ్ గ్రూప్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి అది ఏం తీసుకుంటారంటే ఈ బిలాంగ్స్ టు H2 కింద తీసుకుంటారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ H1 H2 ఈ రెండాటిలోని కూడా ఈ అనేది కామన్గా ఉందండి. కామన్గా ఉందంటే ఈ రెండాటి నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే ఈ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2గా రాయొచ్చండి.
ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే రెండాట్లకి కామన్ ఎలిమెంట్ ఈ ఉంది కాబట్టి ఈ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. అయితే ఇక్కడ ఇది మనకి నాన్ ఎంటీ సెట్ అవుద్దండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటి ఉందండి. ఒకవేళ మీకు ఏమీ లేకపోతే మనం ఎంటీ సెట్ అని రాస్తామండి. మనకి ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటి ఉంది కాబట్టి అది నాన్ ఎంటీ సెట్ అవుద్దండి. అంటే therefore H1 intersection H2 ఈజ్ ఏ నాన్ ఎంటీ సెట్ అని రాస్తారండి. నాన్ ఎంటీ సెట్. అయితే ఈసారి ఏంటంటే మనం దీని యొక్క H1 ఇంటర్సెక్షన్ H2 అనేది సబ్ గ్రూప్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సబ్ గ్రూప్ అనేది మనం ప్రూవ్ చేయడం ఏంటంటే లెట్ A, B బిలాంగ్స్ టు, అంటే A, B రెండు కూడా మనం క్యాపిటల్ Hలో తీసుకుంటాం. క్యాపిటల్ H అదే H1లో తీసుకుంటాం. H1లో తీసుకుని ఇక్కడ H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G అని రాస్తారు. అంటే A, B రెండు కూడా H1లో తీసుకుని H1 అనేది మన సబ్ గ్రూప్ కింద తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీకు రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 కింద వస్తుంది. ఇక్కడ మీకు AB ఇన్వర్స్ అనేది ఎలా వచ్చిందంటే దీని ముందు తీరం మీరు గమనించినట్లయితే మీకు ఇది ఇక్కడ ఈ విధంగా రాసామని మీకు తెలుస్తుంది. ఎందుకంటే దీని ముందు తీరం కూడా మనకి A, B రెండు కూడా క్యాపిటల్ Hలోనే ఇచ్చాడు. అలాగే దీనికి ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకుని ఆ రెండాటికి క్లోజర్లో అప్లై చేస్తే ఇది వచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే మనం ఇంకా బై ప్రీవియస్ ఇక్కడ ఏంటంటే బై ప్రీవియస్ థియరం అని రాస్తారండి. అంటే ప్రీవియస్ థియరం ప్రకారం ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ H1కి రాసినట్టే మనం H2కి కూడా రాస్తామండి. H2కి కూడా రాసినట్లయితే లెట్ అవి కూడా A, B రెండు కూడా H2లో తీసుకుంటారండి. అంటే ఇక్కడ H1లో తీసుకున్నట్టే ఇక్కడ H2లో తీసుకుంటారు. ఇక్కడ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. అంటే H2ని మనం సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకుంటే ఇక్కడ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2గా రాయించండి. అంటే ఇక్కడ ఈ విధంగా రాసామో అక్కడ కూడా సేమ్ అదే విధంగా రాస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1, ఇక్కడ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2 రెండాట్లు కూడా మనకి AB ఇన్వర్స్ అనేది కామన్గా ఉందండి. అయితే మనకి AB ఇన్వర్స్ కామన్గా ఉంది కాబట్టి ఈ విధంగా రాస్తే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అండి. ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిందంటే మనకి H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఈ విధంగా రాస్తారండి. ఇక్కడ మనకి రెండు కూడా మనకి సబ్ గ్రూప్ అని చెప్పాం కాబట్టి దీని యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్ గ్రూప్ అవుద్దండి. ఈ విధంగా చేస్తారు. అయితే మనకి ఈ థియరం మోడల్లో మనకి ఇంకో థియరం కూడా ఉందండి. అదేంటంటే మీకు H, K అనేవి రెండు సబ్ గ్రూప్స్ అని ఇచ్చాడు. దాని నుంచి మనం H ఇంటర్సెక్షన్ K అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. అది కూడా మనకి సేమ్ ఇదే మోడల్లో చేస్తామండి. ఇక్కడితో మనకి ఈ థియరం కంప్లీట్ అయింది.